అందరికీ నమస్తే అండి. మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే మన రాజమహేంద్రవరం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిందంటే మన రాజమహేంద్రవరం చాలా అదృష్టం చేసుకుందని అంటాను నేను. అలానే మీ అందరికీ చెప్పదగ్గదని కాదు, నేను ₹2 అంటూ అంటే 88లో 1988లో ₹2 అంటూ సందాలు ఇవ్వమంటే మొల్లమ్మకి ఇచ్చి ఇదే సందాలమ్మా అన్నాడు. ఎన్నాళ్ళు చూసినా సందాది పువ్వులు వాసన రావట్లేదే, ఏంట్రా బాబు అంటే మా పెద్దది వచ్చి ఇది కాదమ్మా మొల్ల మొక్క అండి. అప్పుడు మనకి మొల్ల మొక్క ఎవరికి తెలియదండి. 30 సంవత్సరాల క్రితం మాట. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశానండి. నా 13వ సంవత్సరం వయసు నుంచి నేను స్టార్ట్ చేశాను మొక్కలు పెంచడం. అయితే చెప్పవలసింది ఏంటంటే అందరికీ మనం చూసిన మొక్కలు చూసినట్టు పెట్టవద్దు, కనపడిన మొక్కల్లా పెట్టవద్దు. టెర్రస్ మీద పెంచేవాళ్ళు నేల మీద మీరు ఏం పెంచుకున్నా ఓకే, కానీ టెర్రస్ మీద పెంచేవాళ్ళు మీ ఇంటికి అవసరం ఏంటి, ఏ కూరగాయలు మీరు తింటారు, ఏ కూరగాయలు మీరు వండుకుంటారు, ఏ ఆకుకూర వండుకుంటారు, అవి మాత్రమే పెంచుకోండి. ఇలా అన్నానని మీరు ఎవ్వరూ మరవాలనుకోండి. చాలా మంది చూసి దగ్గర పెట్టేసి నేను చేయలేనమ్మా అని ఆ టెర్రస్ మీద కుండీ కంటే కింద తీసేస్తున్నాను. నేను చూస్తున్నాను, అలా ఎవ్వరూ చేయలేదు. మనకి మీ పిల్లలకి ఏది ఇష్టమో ఒకటి, మీ వారికి ఏది ఇష్టమో అది, మీరు తినేది ఏంటి అన్నీ పెట్టుకోండి. అలానే కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి మొక్కలు అన్నీ కూడా మనకు అవసరమన్నీ పెడదాం. ఏదో ఎక్కువ ఉన్న రోజుని 10 మందికి పంచుదాం, తప్పలేదు. కానీ ఎవరో మెప్పు కోసం పెంచేసి లేదా ఎక్కువైనా అనుకోండి విత్తనాలు తయారు చేయండి, సార్కి ఇవ్వండి, చక్కగా 10 మందికి పంచుతారు.